గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ అనే దేశం వెస్ట్ ఆఫ్రికా నుండి ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న ప్రభు చేయిస్తున్న పరిచర్యలను మీకు వీడియోస్ ద్వారా ఫొటోస్ ద్వారా పంపుతున్నాను. ఈ అనుదిన ఆత్మీయ ఆహారాన్ని జోడిస్తున్నాను. మరి ఈ చివరి రోజు జరిగిన పరిచర్యను కూడా మీకు అప్డేట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను తిరిగి బయలుదేరి మన దేశానికి వస్తున్నాను. నా ప్రయాణంలో ప్రభు యొక్క కృప తోడుగా ఉండి నన్ను మంచిగా ప్రభువే నడిపించేలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జరిగిన పరిచర్య ఏంటంటే, ఇక్కడ నీళ్లు లేని చోట ప్రజలు ఎలాగైతే త్రాగునీరు కొరకు అల్లాడిపోతున్నారో కొన్ని వీడియోస్ మీకు ఈ వాక్యం అయిన తర్వాత మీకు చూపిస్తాను. బైబిల్లో మరి వాటర్ని దేవుడిచ్చిన వరంగా భావించేవారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఒక బావి తవ్వాలంటే చాలా కష్టం. త్రవ్వడం ఈజీయే కానీ నీళ్లు రావడం చాలా కష్టం. అందుకనే యాకోబు త్రవ్విన బావి సుమారు 1800 సంవత్సరాల తర్వాత కూడా సమరయ స్త్రీ జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభుతో ఏమందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఈ బావిలో నీళ్లు త్రాగితే అమ్మా నీ కొంతసేపటికి మళ్ళీ దప్పికేస్తుంది. నా దగ్గర జీవజలం ఉంది, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు దప్పికొనుడు అని. ఆత్మ సంబంధమైన నా జీవజలం గురించి ప్రభు చెప్తూ ఉంటే ఆమెకు అర్థం కాక, మాకు ఈ బావి తవ్వించి ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని. యాకోబు కాలం ఏంటి, యేసు ప్రభు కాలం ఏంటి? యేసు ప్రభు కంటే ముందు, యేసు ప్రభు భూమి మీదకి మనిషిగా రాకముందు 1800 సంవత్సరాలు, సుమారు 17 నుండి 1800 సంవత్సరాల కాలంలో వెనక్కి వెళ్తే యాకోబు కాలం. అంటే ఆ టైంలో త్రవ్విన బావి, ఆ యొక్క బావి నీళ్లు ఇన్ని సంవత్సరాల ప్రజలను పోషిస్తున్నాయి. అంటే ఒక బావి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగితే నువ్వు అన్నాడు తప్పికొనవమ్మా అంటారు. యేసయ్య చెప్పిన మాటల్లో ఒక మాట, ఆయన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారి యొక్క కడుపులో జీవ జలధారలు ప్రవహిస్తాయట. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యేసయ్య మనకి జీవజలాన్ని ఇస్తాడు. జీవజలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మీయ జీవితాన్ని పోషించే జీవజలము ఆయన వాక్యము. ఆయన వాక్యం ద్వారా మనకి ఇచ్చినప్పుడు అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అటువంటి వారికి ఏ లోటు చేయడు. ఎడారిలో ఉన్నాయి, అరణ్యములో ఉన్నాయి, ఎక్కడున్నా సరే దేవుడు పోషించే దేవుడు. ఆయన యందు విశ్వాసముతో ప్రభువా దప్పిక ఉంది, నా దప్పిక తీర్చు ప్రభు అంటే దప్పిక తీర్చే దేవుడు. హాగరు ఇష్మాయేలు గొప్ప భక్తులేమి కాదు, ప్రార్థనాపరులేమి కాదు, అయినను వారి దీనస్థితిని చూచి దేవుడు ఎడారిలో వారికి నీళ్ళ బావిని ఇచ్చడా లేదా? చదవన మాట ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అప్పుడు వారిద్దరూ బ్రతికారు. ఆమె కన్నులు తెరిపించాడు దేవుడు, ఒక నీళ్ళ బావిని ఆయనకి చూపించాడు. గమనించండి, బైబిల్లో బావుల గురించి తవ్వుతున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి అంటే అది ఒక మిరాకిల్గా వారు భావించేవారు. ఇస్సాకు కాలంలో నీళ్లు తవ్వుతూ ఉంటుంటే పరిగెట్టుకుంటూ వచ్చి ఇస్సాకు దగ్గరికి పని వాళ్ళు వచ్చారట, అయ్యా మాకు నీళ్లు కనబడ్డాయి. ఎంత లోతుకెళ్తే నీళ్లు కనబడ్డాయి. మన సైడు మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో బావుల యొక్క విలువ మనకు తెలియదు. చక్కగా 50 అడుగులు వెళ్తేనే నీళ్ళు వచ్చేస్తాయి. కొన్ని చోట్ల 30 అడుగులు 20 అడుగులు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో 100 అడుగులకి వెళ్ళిన నీళ్ళు రావు, 200 అడుగులకి వెళ్ళిన నీళ్ళు రావు. చాలా లోతుగా వెళ్తూ ఉంటారు. కొన్ని బావులు కళ్ళు ఇలా తెరిస్తే, కళ్ళుతో ఇలా వంగి చూస్తే మనము అసలు వాటరే కనబడదు. నేను ఇక్కడ చాలా బావులు ఇక్కడ ఉన్నాయని అటువంటివే నీళ్ళు ఇది బావని చెప్పి నీళ్లు చూద్దామని చెప్పి ఇలా వంగున్నాను, నీళ్ళు కనబట్లే. ఆ బకెట్ వెళ్ళి నీళ్లను తాకే సౌండ్ వచ్చేంత వరకు అందులో నీళ్ళు ఉన్నాయని మనకు తెలియదు. అంత లోతు అనమాట.
కాబట్టి నీళ్లు దొరికినాయంటే దేవుడిచ్చిన ఒక వరం దొరికినట్టు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నా ప్రజలు ఎడారిలో ఉండి మొరపెట్టిన, అరణ్యములో నుండి మొరపెట్టిన, ఎడారిలోకి కూడా నేను నీళ్లు ప్రవహింపచేస్తానన్న దేవుడు గొప్ప దేవుడు. చదువుదాం అన్నమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూస్తే, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గనపరచును, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎప్పుడైతే దేవుడు ఎడారిలోను అరణ్యములోను కూడా నీళ్ళిచ్చి దేవుడు ఆయన పిల్లల్ని పోషిస్తాడో, ఆయన ప్రజలు దేవుని స్తుతిస్తారు. ఈ రోజున మరి ఇక్కడ బెనిన్లో చాలా ప్రాంతాల్లో నీళ్లు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిని నేను చూశాను, అవి కొన్ని వీడియోస్ తీశాను. మరి అవన్నీ మీకు చూపిస్తే టైం చాలా పెద్ద వీడియో అయిపోద్ది కనుక చిన్న చిన్న షార్ట్స్ ఉన్నవి. అయినప్పటికీ కూడా ఇంచుమించుగా ఒక 10-15 మినిట్స్ అవి వీడియోస్ మీకు పెడతాను. ఇప్పుడు మీరు చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో బేసిక్ నీడ్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్ లేక బాధపడుతున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు. వారికి ఎప్పుడైతే వారి యొక్క ప్రార్థనలకి దేవుడు జవాబుగా మన ద్వారా వారికి నీళ్ళు ఇస్తున్నాడో దేవుడు, వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ రోజున 8వ విలేజ్ ఇది. ఆల్రెడీ 6 గ్రామాలకి చాలా పుష్కలంగా సమృద్ధిగా 24/7 వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం బోర్వెల్స్ డ్రిల్ చేసి కరెంట్ లేని చోట జనరేటర్స్ పెట్టి వారికి నీళ్ళు ఇస్తున్నాం. ఇక్కడ ఇది 8th విలేజ్. ఇది ఈ 8th విలేజ్లో బోర్వెల్ డ్రిల్ చేస్తున్నాం. ఇప్పుడు వారికి వెళ్ళిన తర్వాత వారు అన్నారు, 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, మేయర్ గారిని కలిసామండి, గవర్నర్ గారిని కలిసామండి, మాకు ఏమీ న్యాయం జరగలేదు. కానీ మా 20 సంవత్సరాల ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని పంపించి నీళ్ళు ఇస్తున్నారండి వాళ్ళు డ్యాన్సులతో ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రియులారా, ఈ యొక్క పరిచర్య జరగడానికి కారణం మీ అందరి ప్రార్థన, మీ అందరి సహకారం. మీరందరూ చూస్తారని ఆ వీడియోస్ కూడా జోడిస్తున్నాను. చదవబడిన మన వాక్యాల్లో, దినాత్మీయ ఆహారాల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ప్రజలు ఎడారిలో ఉన్న, అరణ్యములో ఉన్న, అక్కడికి కూడా నేను నా జీవజల నదిని, నా వాటర్స్, నా యొక్క నదులను నేను ప్రవహింపచేసి మీ అవసరతకు తీర్చువాడిని నేను అన్నాడు దేవుడు. ఆయన జీవజల నది మనలో, ఆయన వాక్యం మనలో ప్రవహించినప్పుడు మన ఫిజికల్ నీడ్స్ అన్నీ మీట్ అవుతాయి. ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా. నిజమే. మరి ఇక్కడ ఈ భాష తెలియని ఊరు ఇది. అందరికీ ఇంగ్లీష్ ఎవరికి రాదు, కొంతమందికి వచ్చి ఇక్కడ ఇంగ్లీష్. మరి అసలు కల్చర్ వేరు, ఫుడ్ వేరు. కానీ ఇక్కడ నాకు ఏ లోటు దేవుడు చేయట్లేదు. కారణం ఏంటంటే, ఆయన జీవజలం నాలో ప్రవహిస్తుంది కాబట్టి నన్ను ప్రతి అవసరతలో దేవుడు తృప్తిపరుస్తున్నాడు, అనేకులు తృప్తిపరిచేలా చేస్తున్నాడు. అది నా విషయంలోనే కాదు, మీ విషయంలో కూడా. దేవుని వాక్యంలో ఫలిద్దాం. దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమందు, అనగా దేవుని వాక్యం నందు ఆనందిద్దాం. ఆయన జీవజల నదులను మనలో ప్రవహించే కొలది అనేకుల యొక్క ఆత్మీయ శారీరక దప్పిక తీర్చేవారిగా, ప్రభు సేవకులుగా, సేవకురాలుగా వాడబడదాం. దేవుడి వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం అందరికీ రక్షణ వాక్యంగా, దీవెనకరంగా ఫలింపచేసి మీ జీవజల నదులను మాలో ప్రవహింపచేసి మేము అనేకులకు నాయన ఆత్మీయ దప్పికను, శరీర దప్పికను తీర్చే నీ జీవజలాన్నైనా అనేకులకు అందించే నీ సేవకులుగా, సేవకురాండుగా మీ వాక్యం వినుచు మా లైఫ్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని వాక్యం ఫలింపజేసి నెరవేర్చి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ ఇక్కడ అసలు ఎక్కడ వాటర్ లేదు. నేను వీళ్ళని అడిగాను, ఈ ట్యాంక్ ఎందుకు, ఇక్కడ వాటరే లేనప్పుడు ట్యాంక్తో పనే ఉందన్నాను. అప్పుడు పైకి చూపించారు. ఈ పైన చూడండి, పైనుంచి పడే నీళ్ళు ఈ రేకు ద్వారాలాగొచ్చి వర్షపు నీళ్ళు ఇందులో పడతాయి. ఆ వర్షపు నీళ్ళు జాగ్రత్తగా వీళ్ళకి దాచుకొని ఈ ట్యాంకులో నింపుకొని ఆ వర్షపు నీళ్ళు తాగి బతుకుతామండి అని చెప్పారు. పరిస్థితి ఇది ఇక్కడ. I want to thank the living God. Eko yikwe konina di more than 20 years. Nkoloto
I'll be doing the work of the gospel in this community. And because of water, I'll be praying that God will bring water. But can you imagine, for 20 years, we have not been able to get water for this week. But through the grace of through your coming, you agree. You came first, but today you come again. And the way we are talking, we are doing things now, I can feel joy in my heart. I can feel my heart that God finally has decided to come to our help. So it's a great joy for me. Even the mayor of this village, even the person that is governor in this office area, I have gone to them many times for water for us. So when this thing we do this borehole, I will call them, all of them. They will come and witness. So that when they do it now, I will call all of them. They will come for the celebration of the borehole. When you're going, okay, when you're going to do it? It's finished. When we now call of them and we do celebration. So when you're going to start the digging the bore well? We want, if we are ready, maybe tomorrow we Are you ready to start tomorrow? ask them to program in bed for us. So okay. So immediately call the borewell technicians. Okay. Huh? Let them start the work tomorrow itself. Now, so in And today evening, by today evening. And by today evening, I need to get all the quotation and everything. You bargain with the 2 or 3 and make it finalize. Okay. Alors que David est dans ce dos, bon, il a décidé. D'accord. Done. So yes, I absolutely believe this is not the like one day work. I strongly believe that it is the strong, fervent prayer, diligent prayer of you and your church for 20 long years. Okay, are you happy? Ask for me, Umia. We are very happy. Okay, a few days ago we came here and I have given you the word that I will pray to Jesus. If Jesus helps me, I will start drilling the borewell for you. But within 3 days, God blessed me to help you to start digging the borewell. Our God, Lord Jesus Christ, is a gracious God and a powerful God and a prayer answering God. Yes, your pastor told me that this is the answer for the 20 years of his earnest prayer and the prayer of the congregation. Pastor so we now you know more forage to fill but you more mais donc mon dernier ton dali just the for you are God answered your prayers. oh David ton mouse milesi de mouse and this is the answer to your prayers now. So maybe within another few days you are going to receive blessed water in the grace of Lord Jesus Christ. So all the village in this place,
will get the water for the free of cost. Donc, mais to fili le bi, ya na wa isi ye ma su du apo. Me de ke ma su ko le pe na wa isi ko. As you don't have the electricity, we are buying one generator for you. Donc, wele ya fo group la, wele ya fo foray la, ba ma de courant mi na ha group de dinami. Bon, il a un floor ya la bana do tsunami.